రోజుకి ఇలా గొడవ పడే బదులు విడిపోవడమే మంచిది. మనం విడాకులు తీసుకుందాం. అబ్బా చాలా బాగా చెప్పారండి. విడిపోవడం ఎంతసేపు, మనసులో గట్టిగా తలుచుకుంటే చిటికలో విడిపోవచ్చు. కానీ ఆ పని మనం ఎప్పుడు చేయాలో తెలుసా? ఈ రిలేషన్ కేవలం మన ఇద్దరి మధ్య ఉన్నంత వరకు మాత్రమే. ఇప్పుడు మనం కలిసి ఉండడానికి రీజన్ మన పిల్లలు. ఎక్స్క్యూజ్ మీ, విడిపోయింది నీతో, నా పిల్లలతో కాదు. నీ పిల్లలా? నేను కనకుండానే నీ పిల్లలు అయిపోయారా? వాళ్ళు పుట్టడానికి కారణం మన ఇద్దరం అండి. అరే, ఇంటి ముందు పెంచుకునే మొక్కకే అది పువ్వు ఇచ్చేంత వరకు జాగ్రత్తగా భద్రతగా దానికి నీళ్లు పోసి కాపాడుకుంటూ వస్తాం. అలాంటిది ఒకరికి ప్రాణం పోసాం. వాళ్ళకి జీవితాన్ని ఇవ్వాలి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. విడిపోయి చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నారు. నువ్వు నాకేం క్లాస్ పీకద్దు. ఎవరు ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉండి విడిపోయారో అది నాకు అనవసరం, అది వాళ్ళ పర్సనల్ లైఫ్. కానీ మన విషయంలో మాత్రం కూర్చొని మాట్లాడుకొని కొన్ని మార్చుకుంటే కొన్ని మానుకుంటే మన లైఫ్ సెటిల్ అవుతుంది. అండ్ అలాగే మీరు హ్యాపీగా ఉన్నారన్నారు కదా, విడిపోతే హ్యాపీగా ఉండేది మీరు నేను మాత్రమే, మన పిల్లలు అస్సలు కాదు. ఎందుకంటే తండ్రి లేని లోటు నేను తీర్చలేను, తల్లి లేని లోటు మీరు ఎప్పటికీ తీర్చలేరు. కాబట్టి ఇదిగో ఈ ఆర్గ్యుమెంట్ వల్ల నీతో ఉండడం నాకు చిరాకేస్తుంది. మనం కలిసి ఉండడానికి రీజన్స్ చెప్తుంటే మీకు వినడానికి కూడా ఓపిక లేదు. మరి ఇప్పుడు నాకెంత చిరాకు రావాలి? కొన్ని మన ఇష్టాలని కూడా కట్టుకొని పిల్లల కోసం బ్రతకాలండి. ఎందుకంటే విడిపోయిన తర్వాత నువ్వు అమ్మ దగ్గర ఉంటావా నాన్న దగ్గర ఉంటావా అని అడుగుతారు, కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉండకపోతే నువ్వు హ్యాపీగా ఉంటావా లేదా అని ఎవరు పెద్దగా పిల్లల్ని అడగరు. అడిగినా వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే పిల్లలు కదా. వాళ్ళకి మనం ప్రాణం పోసామంటే వాళ్ళ జీవితాంతం బాధ్యత మనది. వాళ్ళ కోసం మన ఇష్టాలని కట్టుకొని వాళ్ళ కోసమైనా మనం కలిసి ఉండాలి. ఇది ఒక్కటి కొంచెం అర్థం చేసుకోండి చాలు. ఎంత కష్టం వచ్చినా మనసు చంపుకొని కలిసి ఉండమని చెప్పడం మా ఉద్దేశం కాదు. కానీ చిన్న చిన్న విషయాలకే ఆలోచించకుండా విడిపోతున్న ఈ రోజుల్లో ఒక్కసారి మీ పిల్లల కోసం కూడా ఆలోచించండి.